హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బ్లాక్ వారంట్ అనే సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడేలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓవరాల్ ఈ సిరీస్ని మీరు కంప్లీట్ చేయాలంటే 5 అవర్స్ టైం స్పెండ్ చేయాలి. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. బూతులు అక్కడక్కడ ఉన్నాయి అండ్ లైట్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. మసాలా సీన్స్ అంటూ ఏమీ లేవు. క్రియేటెడ్ బై విక్రమాదిత్య మొత్వానే. 2018లో వచ్చిన సీక్రెట్ గేమ్స్ అనే సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది అప్పుడు. దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా. మరి ఈ సిరీస్ చూశాక నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మీకోసం తీసుకొస్తూనే ఉంటా. ముందుగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి చాలు. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, తిహార్ జైలు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. ఎన్నో జైళ్ళున్నా అది చాలా ఫేమస్. ఆ జైల్లో జైలర్గా పనిచేసిన సునీల్ కుమార్ గుప్తా అనే ఒక మాజీ జైలర్ యొక్క రియల్ స్టోరీని బేస్ చేసుకుని దీన్ని తీశారు. అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది, జైలర్ జీవితం ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా A to Z ఇందులో చూస్తారు. మరి ఈ సిరీస్ చూసాకైతే నాకైతే సాటిస్ఫైడ్, డీసెంట్ సిరీస్ భయ్య. బాగానే తీశారు. అయితే కొన్ని విషయాలైతే నచ్చాయి, కొన్ని విషయాలైతే నచ్చలేదు. ఈ స్టోరీ అయితే బాగుంది. ఇంతకుముందు జైల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చూసాం కానీ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫుల్ లెంత్ జైల్ బ్యాక్ డ్రాప్ డ్రామా. కొంతమందికి జైల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ లేదా సిరీస్లు ఇష్టం. దాని పనితీరు, దాని వ్యవస్థ, అందులో ఉన్న ప్రాబ్లమ్స్, ఖైదీలతో ఇబ్బందులు, ఇవన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ స్లో బర్న్ కాప్ పీరియాడిక్ స్టోరీస్ ఇష్టపడే వారికి అయితే డెఫినెట్లీ వర్త్ వాచింగ్ ఇది. మిగతా మాస్ మసాలా, రెగ్యులర్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్, యాక్షన్ ఇలాంటివి కోరుకున్న వారికి కొంచెం లిటిల్ బిట్ అయితే డిసప్పాయింట్ ఉంటుంది. పోలీస్ ఫోర్స్ అండ్ జైల్లో జీవితం ఎలా ఉంటుంది, దాని యొక్క వివరాలు అయితే బాగా చూపించారు. అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ టెక్నికల్లీ చాలా హై క్వాలిటీ మేకింగ్ ఉంది, బాగుంది. అండ్ మైనస్లు అయితే మూడే మైనస్లు నాకు అనిపించాయి. అవేంటంటే, ఒక్కోసారి చాలా సీరియస్గా అయిపోతుంది, ఇంకో టైంలో ఒక డాక్యుమెంటరీ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా చాలా సబ్ప్లాట్స్ అయితే ఉన్నాయి. దానివల్ల కొంచెం మైనస్ అనిపించింది. రన్ టైం కూడా నేను ఎక్కువ అని చెప్పను, ఎందుకంటే ఒక వెబ్ సిరీస్కి 5 అవర్స్ రన్ టైం అన్నది కామన్. అలా కొద్దిగా చూస్తే అయితే ప్రాబ్లం అయితే కాదు. 90s, 70s, 80sలలో బిల్లా రంగాతో పాటు కొన్ని కేసులు, ఆ ఖైదీల గురించి తీసుకొచ్చారు టాపిక్. ఖైదీలు, వాళ్ళ మధ్య ఉండే గొడవలు, జైల్లో ఉండే రాజకీయాలు, ఇలా ప్రతి ఒక్క పాయింట్ని, ఎవ్రీ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. స్లో బర్నింగ్ టైప్లో ఉంటుంది అనమాట. మెయిన్ క్యారెక్టర్ జోహాన్ కపూర్ పెద్ద సీనియర్ ఏం కాదు, ఫరాజ్ అనే మూవీలో యాక్ట్ చేశారు. అతని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మరొకసారి అయితే నిరూపించుకున్నారు. సైలెంట్గా, సిన్సియర్గా, సాఫ్ట్గా ఉండే ఒక జైలర్ స్ట్రాంగ్గా ఎలా మారుతాడు అనే క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు. అతని పై ఆఫీసర్ రాహుల్ భట్ క్యారెక్టర్ కూడా ఓకే. మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. మంచి సినిమాటోగ్రఫీ, సూపర్బ్ ఎడిటింగ్, రా యాక్షన్ కొరియోగ్రఫీ, పంచ్ డైలాగ్స్, క్యారెక్టర్స్, యాటిట్యూడ్స్, ఇవన్నీ నాకైతే బాగానే అనిపించాయి భయ్య. మరి ఓవరాల్ ఈ సిరీస్ని, జైల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఇష్టపడితే మీరు ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హాలీవుడ్ మూవీ రివ్యూస్ కోసం కూడా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.